అనేవాడు చచ్చిపోయాడు. నేను అనే అహంభావం చచ్చిపోయింది. నేను అనేవాడు ఇక లేడు. నా యందు ఉన్నది క్రీస్తు యేసువారు మాత్రమే. అలాంటి మాట పలకగలిగే స్థాయికి మనం చేరాలి. అందుకొరకు పౌలు గారి వలె మన శరీరమును మనము నలగొట్టుకోవాలి. మనం చచ్చిపోవాలి. మనలో క్రీస్తు జీవించాలి. మనము నడిచే సువార్త రథాలంగా మారాలి. లోకానికి క్రీస్తు పత్రికలంగా మారాలి. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందాలి. బ్రతికున్న బైబిలు గ్రంథాలుగా రూపాంతరం చెందాలి. స్తోత్ర. అందుకొరకు ఖచ్చితంగా మనం మన శరీరాన్ని జయించి శరీర కోరికలను చంపాలి. దేవునికి దూరం చేసే తలంపులను చంపేయాలి. జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే ఉన్నారనే స్థాయికి మనం వెళ్ళాలి. ఇది అవసరం.